హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్। ఈ రోజు మనం వరంగల్ జిల్లా వదనపేట మండలంకి బండతపురం గ్రామానికి అయితే రావడం జరిగింది। మనతో సీనియర్ నాయకుడైన బాబు గారు మనతో ఉన్నారు। నమస్తే సార్, బాగున్నారా? గత 10 సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మాకు తెలిసింది। మీరు మీ కాంగ్రెస్ పార్టీ తరపున ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు చెప్పండి సార్। మా కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వం హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తాను। రేషన్ కార్డు అయినా, సన్న బియ్యం మేనిఫెస్టోలో లేకున్నా కూడా సన్న బియ్యం ఇచ్చడం జరిగింది। ఇంకా మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కటే ఇవ్వడం జరిగింది। ఒకటి 500 లేడీస్ వాళ్ళకి ఇవ్వడం ఒకటే అది ఆగింది, అది కూడా కొంచెం జరుగుతుంది। ఈ కేసీఆర్ చేసిన అప్పుల వల్ల అది కూడా ఇవ్వలేకపోయినాము। ప్రతి ఒక్క 6 గ్యారెంటీలలో 5 అమలైనాయి, ఇది ఒక్కటి మాత్రమే ఆగింది। ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇలాంటి లేదు। ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం జరుగుతుంది, స్లాబ్ వరకు వచ్చింది। ఈరోజు నాది కూడా స్లాబ్ లెవెల్ కార్యదర్శి వచ్చి తీసుకుని వెళ్ళాడు। ప్రతి ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూమ్లో జరుగుతుంది। ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నది ఇయ్యలేకపోయిండు, అది చేతగానే అసమర్థత పాలన చేసిండు కేసీఆర్। మా డివిజన్ మా వర్ధనపేట నియోజకవర్గానికి ఆరూరు రమేష్ గారు ఇల్లు ఇస్తా అని ఇంతవరకు ఇయ్యలేకపోయిండు। ఓకే సార్, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలని మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తాయి। ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వాటినే మా రేవంత్ రెడ్డి గారు అడుగుతా అన్నారు। ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే। మా కేఆర్ నాగరాజు కూడా బాగా చేస్తున్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాడు। సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో సంవత్సరాలు గడిచేది, ఇప్పుడు మాత్రం 2-3 నెలలోపే సీఎం రిలీఫ్ ఫండ్ తెస్తాడు। నాగరాజు గారు కూడా మంచి పాలన చేస్తాడు। ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ చేతగాని ప్రభుత్వం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మోసపోయాము। ఇందిరమ్మ ఇల్లు అయితే మా కూతురు 12 సంవత్సరాలు ఉన్నది, ఇంతవరకు రేషన్ కార్డు, ఇప్పుడు మా రేషన్ కార్డు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేషన్ కార్డు ఇచ్చారు, అది చాలా సంతోషం। మాకు కూడా ఇల్లు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేది। ఈరోజు మేము స్లాబ్ లెవెల్లో బిల్లు పడుతుంది, సంతోషంగా ఉంది। ఓకే సార్, థ్యాంక్ యూ। సో ఇదండి టుడే ఇంటర్వ్యూ।